అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం సమీపంలోని భద్రతా చెక్ పాయింట్ వద్దకు దూసుకొచ్చిన ఒక సాయుధ దుండగుడు సీక్రెట్ సర్వీస్ బలగాలపై భీకరంగా 15 నుంచి 30 రౌండ్ల పాటు కాల్పులు జరిపాడు. భద్రతా సిబ్బంది వెంటనే ఎదురు కాల్పులు జరపడంతో నిందితుడు నసీర్ బెస్ట్ ఆసుపత్రిలో మరణించాడు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలను ముగించేందుకు భారీ శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా సంచలన ప్రకటన చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మక స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ సముద్ర మార్గాన్ని తిరిగి తెరుస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చల పురోగతిపై ఆయన పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఖత్తర్ వంటి దేశాల నేతలతో ఫోన్ ద్వారా మాట్లాడారు. కాంగోలో ఎబోలా వైరస్ తీవ్ర రూపం దాల్చింది. అయితే స్థానికుల్లో వ్యక్తమవుతున్న భయాందోళనల కారణంగా ఒక మైనింగ్ టౌన్ లో గల 2 ఎబోలా ప్రత్యేక చికిత్సా కేంద్రాలకు స్థానికులు నిప్పంటించారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఎబోలా సోకినట్లు అనుమానిస్తున్న 18 మంది రోగులు ఆసుపత్రి నుంచి తప్పించుకొని పారిపోవడంతో వ్యాధి మరింత తీవ్రంగా వ్యాపించే ముప్పు ఉందని డబ్ల్యూహెచ్ఓ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం అలాగే వీసాల లభ్యతలో ఎదురవుతున్న సమస్యల కారణంగా ఇరాన్ తన ఫుట్బాల్ జట్టు వరల్డ్ కప్ శిక్షణా కేంద్రాన్ని అమెరికా నుంచి మెక్సికోకు మార్చింది. ఈ మేరకు ఇరాన్ సాకర్ ఫెడరేషన్ చేసిన అభ్యర్థనను ఫీఫా అధికారికంగా ఆమోదించినట్లు ఇరాన్ వెల్లడించింది. దక్షిణ లెబనాన్ లోని నబాటి ప్రాంతంలో గల లెబనాన్ ప్రాంతీయ సివిల్ డిఫెన్స్ భవనాన్ని ఇజ్రాయెల్ క్షిపణి దాడితో పూర్తిగా ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ నేరుగా జరిపిన ఈ దాడి వల్ల భవనం కుప్పకూలింది. అక్కడ ఉన్న భారీ వాహనాలు, రెస్క్యూ పరికరాలు పూర్తిగా పాడైపోయాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. తెలంగాణ నిజం.